ఆయన చెప్పాడు. మహిళా సాధికారత కోసం టీడీపీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కును ఎన్టీ రామారావు గారు కల్పించారని, మహిళల విద్య కోసం మహిళా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేశారని చెప్పని ఎన్టీఆర్ అడుగుజాడల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు అని చెప్పని, మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలను కూడా ప్రారంభించారని, ఏపీలో స్త్రీ శక్తి, తల్లికి వందనం లాంటి పథకాలు అమలు చేస్తున్నామని, 816 సీట్ల పెంపుకుని మేము సమర్థిస్తున్నామని కృష్ణదేవరాయలు గారు అన్నారు. అయితే ఇక్కడే లావు కృష్ణదేవరాయలు గారు మాట్లాడినటువంటి దీనికి నిన్న శబరి గారు వారు లోక్సభలో మాట్లాడినటువంటి మాటలకు కూడా ఒక గట్టి కౌంటర్గా వైసీపీకి చెందినటువంటి మిథున్ రెడ్డి గారు ఆయన చాలా గట్టిగా సమాధానం చెప్పాడు. మాట్లాడుతూ మహిళల కోసం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి 3 అంశాలను ప్రధానంగా చేస్తూ, మహిళల మీద బహిరంగంగా ప్రత్యక్షంగా దాడులు జరుగుతున్నా కూడా రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అసలు ఈ ప్రాంతీయ అసమానతలు అనేవి కానీ ఇవన్నీ కూడా అణగదొక్కేటువంటి ప్రక్రియలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతూ